Hello friends, I am Dr. P.S. Wali. I am a nephrologist based at హైదరాబాద్. ఈ వీడియోలో ఒక సున్నితమైన అంశం గురించి తెలుసుకుందాం. ఆ అంశం ఏంటంటే యూరిన్లో బ్లడ్ కనపడడం. యూరిన్లో బ్లడ్ కనపడడాన్నే టెక్నికల్ లాంగ్వేజ్లో హెమచూరియా అని అంటారు. మరి యూరిన్లో బ్లడ్ కనపడడానికి కారణాలేంటి? వాటి గురించి ఇంకాస్త లోతుగా అవగాహన తెచ్చుకుందాం. నెంబర్ 1 పాయింట్, యూరిన్లో బ్లడ్ 2 టైప్స్. ఒకటి కంటికి కనిపించే బ్లడ్, దీన్నే విజిబుల్ హెమచూరియా అని అంటారు. అంటే ఎలాంటి టెస్టులు చేయకోకుండా మన యూరిన్ యొక్క కలర్ని బట్టి మనం చెప్పచ్చు యూరిన్లో బ్లడ్ ఉందా లేదా అనేసి. దీన్నే గ్రాస్ హెమచూరియా అని అంటారు. ఇంకొక రకమైన బ్లడ్ ఇన్ యూరిన్ వచ్చి మైక్రోస్కోపిక్ హెమచూరియా. అంటే కంటికి యూరిన్లో బ్లడ్ కనపడదు, కానీ మనం కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు, అంటే ల్యాబ్లో మన యూరిన్ని మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు దాంట్లో ఎర్రక్త కణాలు కనిపిస్తాయి. ఇలా కంటికి కనిపించిన బ్లడ్ ఓన్లీ మైక్రోస్కోపిక్ అని తెలిస్తే దాన్ని మైక్రోస్కోపిక్ హెమచూరియా అని అంటారు. అసలు యూరిన్లో బ్లడ్ కనపడడానికి కారణాలేంటో ఒకసారి అనలైజ్ చేసుకుందాం. యూరిన్లో బ్లడ్ కనపడడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ కిడ్నీ స్టోన్స్. అంటే అప్పటిదాకా కిడ్నీలో సైలెంట్గా ఉన్న స్టోన్స్ ఏదో ఒక రోజు కదిలి కిడ్నీ నుంచి కిడ్నీ యొక్క గొట్టంలో ట్రావెల్ చేసేటప్పుడు, కిడ్నీ నుంచి కిడ్నీ యొక్క గొట్టంలోకి మొబిలైజ్ అయినప్పుడు ఈ ఫ్రిక్షన్ వల్ల చాలా మందిలో బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ గతంలో కిడ్నీ స్టోన్స్ ఉన్న పేషెంట్స్ ఒక్కసారిగా బ్యాక్ పెయిన్, వామిటింగ్స్, యూరిన్లో మంట వచ్చి బ్లడ్ కనిపిస్తుందంటే దానికి కారణం చాలా వరకు కిడ్నీ స్టోన్స్. యూరిన్లో బ్లడ్ కనపడడానికి సెకండ్ ఇంపార్టెంట్ కారణం యూరిన్ ఇన్ఫెక్షన్. అలాగని ప్రతి ఒక్క యూరిన్ ఇన్ఫెక్షన్లో బ్లడ్ కనిపిస్తుంది కాదు. యూరిన్ ఇన్ఫెక్షన్లో అది కూడా చాలా సివియర్గా ఉంటేనే యూరిన్లో బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది. దీన్నే కాంప్లికేటెడ్ యూటీఏ అని అంటారు. దేర్ఫోర్ ఎలాంటి పేషెంట్స్లో అయితే ఫీవర్, చిల్స్, యూరిన్లో విపరీతమైన మంట, దాంతోపాటు యూరిన్ అర్జెంటుగా రావడం ప్లస్ బ్లడ్ కనిపిస్తే అలాంటి వారిలో ఇన్ఫెక్షన్ ఉందేమో అనే సంగతి గుర్తుంచుకోవాల్సి వస్తుంది. యూరిన్లో బ్లడ్ కనిపించడం మరీ ముఖ్యంగా మైక్రోస్కోప్లో చూసినప్పుడు మాత్రమే బ్లడ్ కనిపిస్తూ బయట నుంచి బ్లడ్ కనిపించకపోయే కండిషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ కారణం గ్లోమెరులోనెఫ్రైటిస్. అంటే మన కిడ్నీ యొక్క ఫిల్టర్లు ఇన్ఫ్లమేషన్ గురవ్వడం వల్ల, మన కిడ్నీ యొక్క ఫిల్టర్లు తాత్కాలికంగా డ్యామేజ్ అవ్వడం వల్ల, మన కిడ్నీ యొక్క ఫిల్టర్ల యొక్క ఆ సన్నటి పోర్ట్స్ మీద ఇబ్బంది కలిగినప్పుడు యూరిన్లో రక్త కణాలు కనిపిస్తాయి. దీన్నే గ్లోమెరులోనెఫ్రైటిస్ అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే యూరిన్ కోలా రంగు, అంటే యూరిన్ కోకోకోలా రంగులో కనిపిస్తుందంటే 99% దానికి కారణం గ్లోమెరులోనెఫ్రైటిస్. అంటే కిడ్నీ యొక్క సూక్ష్మమైన ఫిల్టర్స్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. యూరిన్లో బ్లడ్ కనపడడానికి ఇంకొక ఇంపార్టెంట్ కారణం, ఆఫ్ కోర్స్ వెరీ రేర్ కండిషన్ వచ్చి బ్లాడర్ క్యాన్సర్. మరీ ముఖ్యంగా ఏజ్ మోర్ దాన్ 60 years ఉన్న వాళ్ళలో ఎలాంటి పెయిన్ లేకుండా పెయిన్లెస్గా యూరిన్లో బ్లడ్ కనిపిస్తుందంటే దాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. అది ఒక క్యాన్సర్ సిమ్టమ్ కావచ్చు. దయచేసి గుర్తుంచుకోండి, యూరిన్లో బ్లడ్ కనిపించిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ ఉంటుందని కాదు. యూరిన్లో బ్లడ్ కనిపించే ఓన్లీ 5% మందిలో మాత్రమే క్యాన్సర్ కారణం కావచ్చు. దెర్ఫోర్ యూరిన్లో బ్లడ్ అనగానే క్యాన్సర్ అనుకున్న అనవసరంగా ఏదో అదుపుపడకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏజ్ మోర్ దాన్ 60 years, ఎలాంటి పెయిన్ లేకుండా యూరిన్లో బ్లడ్ కనిపిస్తుందంటే అలాంటి వారు క్యాన్సర్ కోసం టెస్ట్ చేసుకోవచ్చు. యూరిన్లో బ్లడ్ రావడానికి ఇంకొక ఇంపార్టెంట్ కారణం మగవాళ్ళలో ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్. మనందరికీ తెలుసు ప్రోస్టేట్ అనే ఒక చిన్న గ్రంథి మన బ్లాడర్ కింద మగవాళ్ళలో అందరికీ ఉంటుంది. ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40 years ఈ గ్రంథి యొక్క సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఎవరికైతే ఈ గ్రంథి టూ మచ్గా పెరిగి బ్లాడర్ మీద ఒత్తిడి కలిగిస్తుంటుందో అలాంటి వారిలో కూడా బ్లడ్ కనిపిస్తూ ఉండొచ్చు. యూరిన్లో బ్లడ్ రావడానికి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కారణం బ్లడ్ థిన్నర్స్ వాడడం కావచ్చు, లేదా ప్లేట్లెట్ యొక్క కణాలు తగ్గడం కావచ్చు. ఈ బ్లడ్ థిన్నర్స్ వాడినా లేక ప్లేట్లెట్ సంఖ్య తగ్గినా మన రక్తం గడ్డకట్టే కెపాసిటీ తగ్గడం వల్ల యూరిన్లో బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది. దేర్ఫోర్ యూరిన్లో బ్లడ్ కనపడడానికి పైన చెప్పిన అన్ని రకాల కారణాలు కారణం కావచ్చు. అంటే ఒక చిన్న కారణం నుంచి పెద్ద కారణం దాకా ఏదైనా ఉండొచ్చు. సింపుల్గా చెప్పాలంటే యూరిన్లో బ్లడ్ ఎప్పటికీ నార్మల్ కాదు. ఒక సింగిల్ ఎపిసోడ్ ఆఫ్ యూరిన్లో బ్లడ్ కనిపించినా 100% నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని కలవండి. అలాగని చెప్పి యూరిన్లో బ్లడ్ కనిపించే వాళ్ళందరికీ కూడా పెద్ద ప్రాబ్లం ఉంటుందని కాదు. 90% మందికి చాలా సింపుల్ ట్రీటబుల్ కారణాలే ఉంటాయి. దెర్ఫోర్ యూరిన్లో బ్లడ్ అనగానే టూ మచ్ కంగారు పడుకోకుండా, అలాగని చెప్పి టూ మచ్ లేట్ తీసుకోకుండా మధ్య మార్గాన్ని అనుసరించి 100% మీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి ప్రాపర్గా సైంటిఫిక్గా అనాలిసిస్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే
99% యూరిన్లో బ్లడ్ అన్న కండిషన్కి మీకు సొల్యూషన్ దొరుకుతుంది.